వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్త సంవత్సరము పులి పంజాను చీల్చి కోటీశ్వరులను చేసే రాశులు ఇవే. డిసెంబర్ 28వ తేదీన శుక్రుడు కుంభరాశిలో ప్రవేశిస్తాడు. దీనికి అధిపతి శనిదేవుడు. సంపదకు శ్రేయస్కు కారకుడు శుక్రుడు. ఈ యొక్క ప్రభావం కొన్ని రాశుల వారికి మంచిని చేస్తుండగా మరికొన్ని రాశుల వారికి పరిణామాలు ఎదుర్కోబోతూ ఉన్నాయి. దీనివలన ఈ యొక్క రాశుల వారి సొంతింటి కల నెరవేరుతుంది. కుంభరాశిలో శుక్రుడు సంచారం చేయటం వల్ల ఏ రాశుల వారికి లాభాలు వస్తాయో, ఏ విధంగా కొత్త సంవత్సరం వీరికి అద్భుతాలు రాబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు. ఆస్తిక సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆస్తులకు సంబంధించి ఎన్నో శుభవార్తలు వింటారు. జీవితంలో ఎక్కువ సుఖ సంతోషాలతో జీవిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయము. మనసు చదువుపై పెడతారు. అలాగే ఆరోగ్యం గురించి కూడా వారి తల్లిదండ్రులు ఆలోచించాలి. ఉద్యోగులు వృత్తిపై నైపుణ్యాలు పెంచుకుంటారు. వీరికి అందరూ గుర్తిస్తారు. లక్ష్యాలను సాధించేలా పట్టుదలకి ఇది మంచి సమయము. ప్రేమలో పడే అవకాశం ఉంది. పనులు పూర్తి చేయడంలో కూడా ఎంతో ఉత్సాహంగా కూడా ఉంటారు. మేషరాశి వారు. కళలు నిజం చేసుకోవాలనే ఆలోచనలు ఉంటే ఇది సరైన సమయము. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ప్రతి విషయంలోని కుటుంబ సభ్యులు అండగా నిలబడతారు. ఆర్థిక పరిస్థితి బలంగా మారడంతో పాటు నలువైపు నుంచి డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. కీర్తి ప్రతిష్టలు ఏర్పడతాయి. శుక్రుడు అన్ని యోగాలను ఇస్తాడు. కొద్ది కాలం నుంచి ఇతరులతో కొనసాగుతున్న విభేదాలు పరిష్కారం అవుతాయి. ఈ రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు కూడా తోడు కాబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారు. ఇప్పటి వరకు కూడా రానటువంటి యోగాలు వీరు చూస్తారు. పెళ్లి కాని వారికి జీవిత భాగస్వామి వీరి జీవితంలోనికి అడుగు పెట్టబోతూ ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కెరీర్ పరంగా కూడా ప్రమోషన్స్ రావడంతో పాటు వేతనాలు పెరుగుతాయి. కొత్త బాధ్యతలు రావడం జరుగుతుంది. ఎప్పటి నుంచో కళ్ళు కంటున్న సొంతింటి కల నెరవేరుతుంది. చేసే ప్రతి పని ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయాలి. విదేశాలకు వెళ్ళాలనుకునే కోరిక నెరవేరుతుంది. స్థిరాస్తుల వల్ల కూడా లాభాలు పడతారు. ఏ పని చేసినా వీడియో పై చేయి కూడా అవుతూ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.